నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, ఐకియా సెంటర్, మాదాపూర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, పంజాగుట్ట, కూకట్పల్లి, అమీర్పేట్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో మరో 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో అయితే మరో 2 గంటల్లో ఇంకా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో మెయిన్ గా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రా పనితీరు కానీ ఏ విధంగా ఉంది? ప్రజలకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు పలు జిల్లాలకు. అలాగే ఈ యొక్క అలర్ట్స్ అనేవి ఇవాళ రేపు కంటిన్యూ అవుతున్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతున్నటువంటి డిస్ట్రిక్ట్స్ ను ఒకసారి గమనించినట్లయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక జీహెచ్ఎం హైదరాబాద్ మహానగరంతో పాటు పలు జిల్లాలు ఇటు రెడ్ అలర్ట్ లోనే ఉంటాయనే విషయాన్ని కూడా తెలియజేశారు. ముఖ్యంగా జయశంకర్ భూపాల్పల్లి, ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇవాళ రెడ్ అలర్ట్ అనేది ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఈ జిల్లాల్లో ఖచ్చితంగా కురుస్తాయి. కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ అధికారులు చేస్తున్నటువంటి సూచన. ఇక ఇవాళ పరిస్థితి ఎలా ఉంటే రేపటి రోజున సైతం ఈ రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా రేపు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఇవాళ రేపు ఈ రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ రెడ్ అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా ఉంది. ఆరెంజ్ అలర్ట్ విషయానికి వచ్చినట్లయితే ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, జన్గాం, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి భారీ వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు రేపు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో అయితే ఒకవైపున రెడ్ అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి సో కొంత ఫ్లక్చుయేషన్స్ అనేవి కనిపిస్తాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అనేది వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపున ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడెక్కడైతే వాటరు భారీ వర్షాల కారణంగా వాటర్ నిలిచిపోతున్నటువంటి ప్రాంతాల మీద ఫోకస్ చేసి ఆ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను గుర్తించిన తర్వాత వాటర్ ఎక్కడ కూడా రోడ్లపై నిలవకుండా వాటిని క్లియర్ చేసేందుకు కూడా టీమ్స్ ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా మరొక 2 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు జీహెచ్ఎంసీ పరిధిలో అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఇదంతా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇప్పుడు ఆ ఉద్యోగాల నుంచి కొంత ఆయా పనుల మీద ఎమర్జెన్సీ పర్పస్లలో బయటకు వెళ్ళేటువంటి ప్రజలు కొంత దీన్ని గుర్తుంచుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాలి. ముఖ్యంగా రెయిన్ కోట్లు ధరించి అత్యవసరమైతేనే బయటకు రావాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు అవసరం ఉంటేనే బయటికి రండి, అనవసరంగా బయటకు వచ్చి ట్రాఫిక్ లో చిక్కుకోవద్దు, వర్షంలో ఇరుక్కుపోవద్దు అనేది అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు హైడ్రా అధికారులు కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి అంత కోఆర్డినేషన్ మీట్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత ఒకవైపున విద్యుత్ శాఖ, మరోవైపు వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి అధికారులు, జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్నటువంటి అధికారులందరూ కూడా కోఆర్డినేషన్ గా అయ్యి మరోవైపు హైడ్రాతో కలిసి సంయుక్తంగా ఈ రెయిన్ పరమైనటువంటి ఇబ్బందులను రెయిన్ పరమైనటువంటి ఇబ్బందుల నుంచి ప్రజలను కొంత బయట పడేయడం కోసం అన్ని రకాల సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎందుకంటే దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో
గాలులు వీస్తాయి, ఎదురుగాలులతో కూడినటువంటి వర్షం కురుస్తుందనే విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా కొన్ని ప్రధాన రోడ్ల మీద అలాగే కొన్ని గల్లీలలో అక్కడ దాదాపు కొన్ని సంవత్సరాల పాటు అలాగే వర్షంలో తడిసిపోయినటువంటి ఇళ్లు ఉంటాయి. ఎక్కువ కాలం పురాతన ఇళ్లు ఇప్పటికే కూలిపోతున్నటువంటి ఘటనలు పాత బస్తీలో చోటు చేసుకున్నాయి. అలాగే భారీ వర్షాల కారణంగా కొంతమంది వృద్ధులు చనిపోవడం, పసిపిల్లలు చనిపోయినటువంటి ఘటనలు, ఆ నాళాలలో తేలియాడినటువంటి ఘటనలు అనేవి, కొట్టుకొచ్చినటువంటి ఘటనలు కూడా గతంలో చూశాం. కాబట్టి సో ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా ప్రస్తుతం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నాలాల పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఎటువంటి చెత్త చెదారం అనేది లేకుండా కొంత క్లీనింగ్ చేసేందుకు జిహెచ్ఎంసీ అధికారులు పారిశుద్ధ్య సిబ్బందిని సిద్ధం చేశారు. మరోవైపు హైడ్రా సిబ్బంది డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎక్కడెక్కడైతే ఇటు చెట్లు కూలిపోవడము, మరోవైపు అక్కడక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తుందో అక్కడ విద్యుత్ తీగలు విరిగిపడేటువంటి అవకాశం ఉంటాయి. విద్యుత్ పోల్స్, పవర్ పోల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రోడ్ల మీద ప్రయాణాలు చేసేటువంటి వాహనదారులు ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలనేది జిహెచ్ఎంసీ పరిధిలో అధికారులు నగరవాసులను అలర్ట్స్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 3 కమిషనరేట్ల పరిధిలో కూడా వర్షం కురుస్తూనే ఉంది. మరొక 2 గంటల తర్వాత ఈ యొక్క వర్షం యొక్క తీవ్రత అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ లో ఇప్పుడు మొదటిసారి అలర్ట్స్ ను జారీ చేశారు. రెయిన్ అలర్ట్ అనేది రెడ్ అలర్ట్ గా ఇప్పుడు ఒకసారిగా ఇప్పటి వరకు కేవలం ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ మాత్రమే ఇచ్చినటువంటి వాతావరణ శాఖ అధికారులు మొదటిసారి వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఋతుపవనాల ప్రభావంగా హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసిన నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తెలియజేస్తున్నారు. కాబట్టి సో ప్రజలు వీటన్నిటిని కూడా తూచ తప్పకుండా పాటించాలి. అధికారులు ఇస్తున్నటువంటి సూచనలను. ఇక 3 కమిషనరేట్ల పరిధిలో ఇటు సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో కూడా వర్షం అనేది కురుస్తోంది. ఒక కొద్దిసేపు తెరపనిచ్చినప్పటికీ కూడా కేవలం మోస్తరు వర్షం మాత్రమే కనిపిస్తున్నా మరికొన్ని గంటల తర్వాత అది భారీ వర్షం, అతి భారీ వర్షం, అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక జిల్లాలలో సైతం ముఖ్యంగా వ్యవసాయ పనుల మీద పొలాల వైపు రత్న 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఇందాక వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారంటే ఎంత స్థాయిలో ఎంత భారీ వర్షం కురుస్తుందో మనకు అర్థమవుతుంది. సో మెయిన్ గా ఎవరైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉంటారో వారికి ప్రత్యామ్నాయంగా ఏ విధమైన ఏర్పాట్లు చేశారు ఆ ప్రాంత ప్రజలకు కానీ? వాస్తవానికి ఇప్పటికే ఈరోజు ఉదయం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని సమీపంలోని వాయు బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని కారణంగానే తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయనే విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇక అందులో భాగంగానే ఇచ్చినటువంటి అలర్ట్స్ లో కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. హెవీ స్పెల్తో కూడినటువంటి వర్షం అనేది కురుస్తుంది. ఇప్పటి వరకు మనం ఒక 11 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఇది ఇప్పటి వరకు హైదరాబాదు నగరంలో జిహెచ్ఎంసీ లిమిట్స్ లో నమోదైనటువంటి అత్యధిక వర్షపాతంగా భావించాం. కానీ ఈ సీజన్లో మొదటిసారి 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అని హెచ్చరికలను వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్ వరకు కొన్ని ఏరియాలలో విపరీతమైన అంటే చాలా అత్యంత భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్న నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క హెవీ రెయిన్ ఫాల్ కు సంబంధించి హైదరాబాద్లోనే ఇటు పటాన్ చెరు, రాజేంద్ర నగర్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం. ఈ ప్రాంతాలలో ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుంది. అత్యధిక సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఈ ప్రాంతంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ఇక ముఖ్యంగా ఇటు వీళ్ళ ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుందో ఈ విపరీతమైనటువంటి వర్షాల కారణంగా ఆ ప్రజలను రక్షించడం కోసం ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. రంగంలోకి దిగి మాన్సూన్ టీమ్స్ ద్వారా అలాగే ఇతర సహాయక కార్యక్రమాల ద్వారా ముంపు ప్రాంతాలలో ఎటువంటి ఇబ్బందులు అనేవి ఏర్పడకుండా ఒకవైపున అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు రాబోతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తే ఈ యొక్క వర్షపు పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అనేది అధికారులు తెలియజేస్తున్నటువంటి సూచన. సో వీటన్నిటిని కూడా ప్రజలు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే మనం రీసెంట్ గా చూసాం 100 ఏళ్ల కాలం నాటి ఒక పురాతన భవనం అనేది ఒక్కసారిగా పాత బస్తీలో కూలిపోవడం కారణంగా చాలా పెద్ద ప్రమాదం అనేది తప్పించుకోవడం పరిస్థితి ఉంది. అక్కడ ఎవరు ఆ సమయానికి ఎవరు లేకపోయిన కారణంగా.
సో ఇటువంటివే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి హెవీ రైన్ఫాల్ అనేది ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే పాత భవనాలు ఉంటాయో పాత భవనాలు ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ప్రజలెవరూ అక్కడ నిలబడొద్దు అనేటువంటి విషయాన్ని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో సాధారణంగా ఒక మోస్తారు వర్షం కురిస్తేనే విపరీతమైనటువంటి ట్రాఫిక్ జాములు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్ వరకు కూడా సూచనలు అనేవి ఉన్నాయి. ఈ సూచనలు హైదరాబాద్ మహానగరానికి జీహెచ్ఎంసీ లిమిట్స్ లో కూడా ఉన్నాయనే విషయాన్ని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాహనాల రాకపోకలు చేసేటువంటి ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి. అవసరం ఉంటేనే బయటికి రండి అనే విషయాన్ని అధికారులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక 2-3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలోనే సాయంత్రం 5 గంటల 4 నుంచి 5-6 గంటల సమయంలో వరుసగా వాహనాల రాకపోకలు అనేవి హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడున్న దానికంటే మరింత ఎక్కువ అవుతాయి. ఎందుకంటే అప్పుడంతా ఆఫీసుల నుంచి బయటకు వచ్చేవాళ్ళు, అలాగే వివిధ పనులు ముగించుకొని వాణిజ్య కార్యకలాపాల మీద కంప్లీట్ చేసుకుని వెళ్ళేవాళ్ళు, ఎమర్జెన్సీ పనుల మీద బయటకు వచ్చేటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది. కాబట్టి సో ఆ సమయంలో రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు చాలా అన్ని ప్రికాషన్స్ తీసుకొని బయటికి రావాలనేది అధికారులు చేస్తున్నటువంటి సూచన. ఇక ముఖ్యంగా కొన్ని ట్రాఫిక్ కంజెషన్ పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. రెగ్యులర్ గా ఈ యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకు ముఖ్యంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కావచ్చు, అక్కడ సిగ్నల్స్ వ్యవస్థ అక్కడ కావచ్చు, పంజాగుట్ట ప్రాంతంలో కావచ్చు, అలాగే మైత్రివనం చౌరస్తా వద్ద, అలాగే జూబ్లీ చెక్ పోస్ట్ పరిసర ప్రాంతాలు, మరోవైపు ఇట్లా 3 కమిషనర్ ఇట్లు ఎల్బీ నగర్ సర్కిల్ వద్ద, అలాగే మేడ్చల్ పరిసర ప్రాంతాల్లోనూ ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఇలా అనేక ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ జామ్స్ అనేవి రెగ్యులర్ గా నిత్యకృత్యంగా మారినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో వర్షాలు పడినప్పుడు ఇబ్బందులు అనేవి మరింత ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఒకవేళ ఆల్టర్నేటివ్ రూట్స్ ఉన్నటువంటి వాహనదారులు ఎవరైనా ఉంటే ఆ ఆల్టర్నేటివ్ రూట్స్ ను ఆశ్రయిస్తే కొంత ఆ రూట్లలో తప్పకుండా వెళ్లాల్సినటువంటి ప్రజలకు కొంత ఇక్కట్లు అనేవి తప్పుతాయి. కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలనేది అధికారులు చేస్తున్నటువంటి సూచన. మొత్తానికి ఇవాళ రేపు హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణలో పలు జిల్లాలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రజలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు అలాగే జీహెచ్ఎంసీ అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.